హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మళ్ళీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. సో ఎప్పటి నుంచి కురుస్తాయి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటా. అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ మళ్ళీ రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఏపీలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఇక దీని ప్రభావంతోనే వచ్చే 3 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీని ప్రభావంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర ఒడిశా నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అయితే విస్తరించి కొనసాగుతుంది. ఇక వాయువ్య తమిళనాడు నుంచి మరాఠ్వాడా వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు మన్నార్ గల్ఫ్ పొరుగు ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ జిల్లాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగా ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల ఎండ తీవ్రత కూడా ఉంటుందని అయితే హెచ్చరించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. సో ముఖ్యంగా ఈ నెల 7 తర్వాత ఏంటంటే ఈ కోస్తాంధ్ర జిల్లాలు ఉన్నాయి కదా, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, మార్కాపురం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, పల్నాడు, గుంటూరు, కోనసీమ, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో అయితే కనుక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది.